హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్. మనం ప్రీవియస్గా అయితే ఇక్కడ ఉన్న స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, రిమూవ్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేర్ మూవ్ టూల్, రెడ్ ఐ టూల్, ఇలా ఈ టూల్స్ అన్నీ చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం వాటి కింద ఉన్న క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి ఇలా ఉన్న ఇమేజ్ని ఇలా అయితే మనం చేంజ్ అయిపోతున్నాం అనమాట. సో బిఫోర్ ఇది ఇలాగ ఉండేది, తర్వాత మనం దీన్ని ప్రాపర్గా అయితే సెట్ చేయగలుగుతున్నాం. సో ఇది ఎలాగో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇన్ కేస్ మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ చూడడానికి ట్రై చేయండి. 1-2 సార్లు చూసినప్పుడు మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి, నేను మీకు డౌట్స్ క్లారిఫై అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే అసలు ఈ క్లోన్ స్టాంప్ టూల్ అంటే ఏంటని చూసుకుందాం. సో మీరు ఇక్కడ కర్సర్ని హోవర్ చేశారంటే మీకు క్లోన్ స్టాంప్ టూల్, దీని షార్ట్కట్ కీ వచ్చేసి ఎస్, పెయింట్స్ విత్ పిక్సెల్స్ ఫ్రమ్ ద అనదర్ పార్ట్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇది ఏం చేస్తుందంటే క్లోన్ చేస్తుంది అనమాట. సో ఒక పార్ట్లో ఉన్న పిక్సెల్స్ని తీసుకొచ్చి వేరే పార్ట్లో పెయింట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అది ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా అయితే చూపించబోతున్నాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ అయితే నేను మనకి ఇక్కడ ఉన్న మన ఇమేజ్ని అయితే డూప్లికేట్ చేసుకుంటాను. Ctrl+J. ఓకే, ఇమేజ్ అయితే ఇప్పుడు నాకు డూప్లికేట్ అయింది. ఈ ఇమేజ్లో డాగ్కి ఒక ఇయర్ బాగా ఉంది, ఇంకొక ఇయర్ అనేది సరిగ్గా లేదనమాట. సో ఇప్పుడు నేను ఈ ఇయర్ని కూడా పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తా అంటే నేను క్లోన్ స్టాంప్ టూల్ తీసుకుని సెట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం క్లోన్ స్టాంప్ టూల్ తీసుకుందాం. సో క్లోన్ స్టాంప్ టూల్ ఎస్, మనకి ఇలా ఒక బ్రష్ అయితే వస్తుందన్నమాట. క్లోన్ స్టాంప్ టూల్ తీసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక థింగ్ తెలియాలి. సో మనం ఎక్కడి నుంచి శాంపుల్ తీసుకుని ఎక్కడ పెయింట్ చేయాలనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఇయర్ని శాంపుల్ తీసుకుని లెఫ్ట్ సైడ్ ఉన్న ఇయర్ మీద పెయింట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా సేమ్ ఇయర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో దానికోసం ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకుంటే ఇలా ఒక శాంపుల్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ నేను శాంపుల్ తీసుకుంటున్నాను. శాంపుల్ తీసుకుని ఇక్కడ పెయింట్ చేస్తాను. ఇలా పెయింట్ చేయడం వల్ల మీకు ఇన్పుట్ అనేది కరెక్ట్గా రాదు. అది ఎందుకు ఇప్పుడు మీకు చెప్తాను. జస్ట్ చూడండి, డిఫాల్ట్గా ఉన్న క్లోన్ స్టాంప్ టూల్ సెట్టింగ్స్తో మీరు పెయింట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అనేది రాదు, ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. సో మనకి ఎగ్జాక్ట్గా ఓన్లీ ఇయర్ మీదే రావాలి. సో దానికోసం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ క్లోన్ స్టాంప్ టూల్ తీసుకోండి. సో క్లోన్ స్టాంప్ టూల్ తీసుకున్న తర్వాత విండోస్లో ఇక్కడ మీకు క్లోన్ సోర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నారంటే మీకు ఇలా కొన్ని ప్రాపర్టీస్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వెర్టికల్ అని ఉంటుంది. అంటే మన పెయింటింగ్ అనేది హారిజాంటల్గా పెయింట్ చేయాలా లేదా వెర్టికల్గా పెయింట్ చేయాలనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఫ్లిప్ హారిజాంటల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఒకసారి క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను డాగ్ దగ్గరికి వచ్చి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ శాంపుల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక క్లిక్ చేసి శాంపుల్ తీసుకోండి. శాంపుల్ తీసుకోవాలంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకుంటే మీకు టార్గెట్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి టార్గెట్ తీసుకుంటున్నా, ఇది నా శాంపుల్ ఏరియా. సో అలాగే ఇక్కడ నుంచి పెయింట్ చేసుకుంటాను. సో దానికోసం ఇక్కడ పెయింట్ చేశారంటే మీరు చూడండి ఎగ్జాక్ట్గా మనకి చెవి ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇలా సో మనకి బిఫోర్ ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది అనమాట. ఓకేనా, ఇలా చూసారా, ఇలా మనం టార్గెట్ సింబల్ తీసుకుని కరెక్ట్గా పెయింట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఎటువంటి మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్ కనపడ్డా, సపోజ్ ఇక్కడ చిన్న మిస్టేక్స్ కనిపిస్తుంది నాకు. సో సపోజ్ దానికి అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి టార్గెట్ తీసుకుని జస్ట్ ఈ పక్క టార్గెట్ తీసుకుని ఇక్కడ పెయింట్ చేసేయండి, సరిపోతుంది. సో అవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సో ఎగ్జాక్ట్గా కొన్ని సార్లు వస్తుంది, కొన్ని సార్లు రాకపోతే మనం శాంపుల్ ఎక్కడి నుంచి తీసుకుని ఇక్కడ పెయింట్ చేస్తే ఆ వచ్చినవి కూడా అబ్స్ట్రాకిల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఫిట్ చేసుకుంటున్నా. Ctrl+0. ఇప్పుడు చూడండి మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో ఇలా మనం ఎగ్జాక్ట్గా అయితే పెయింట్ చేసుకోవచ్చు. సో క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి మనం ఒక ఏరియాని క్లోన్ చేయొచ్చు అనమాట. సో క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసి మనం క్లోనింగ్ అయితే చేయొచ్చు. క్లోనింగ్ అంటే అది జస్ట్ డూప్లికేట్ చేస్తుంది. సో ఒక ఏరియాలో పిక్సెల్స్ తీసుకుని వేరే ఏరియాలో పెయింట్ చేస్తుంది అనమాట. సో ఇది క్లోన్ స్టాంప్ టూల్. ఇప్పుడు నేను మీకు వేరే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఓన్లీ ఇయరే కాదు, ఏ పార్ట్నైనా సరే మనం క్లోన్ అయితే చేయొచ్చు. ఈ ఇమేజ్లో మనకి ఈ క్యాట్కి ఒక కన్ను అయితే సరిగ్గా ఉంది, ఒక కన్ను అయితే సరిగ్గా లేదు. సో ఇప్పుడు ఈ క్యాట్ కన్నుని మనం సెట్ చేద్దాం అనమాట. ఇది ఓన్లీ యానిమల్స్కే కాదు, మన హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే ఏదన్నా చెట్టు కానీ, సన్ కానీ, మూన్ కానీ, స్టార్స్ కానీ ఏవైనా సరే మీరు క్లోన్ చేయాలనుకుంటే
ఈ టూల్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేనైతే ఈ క్యాట్ ఐని క్లోన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో, దానికోసం అగైన్ నేను మళ్ళీ క్లోన్ స్టాంప్ టూల్ తీసుకుంటున్నాను. సో, జూమ్ చేసుకోండి. సో, ఇలా నేను కంట్రోల్ ప్లస్ చేసి జూమ్ చేసుకున్నాను. సో, దీన్నైతే డూప్లికేట్ చేసుకుంటున్నా. కంట్రోల్ జే డూప్లికేట్ అయింది నాకు ఇమేజ్. ఇప్పుడు అగైన్ క్లోన్ స్టాంప్ టూల్ తీసుకున్న తర్వాత మనకి విండోస్‌లో క్లోన్ సోర్స్‌లోకి వెళ్ళండి. క్లోన్ సౌండ్స్‌లోకి వెళ్ళాక ఆల్రెడీ ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ సెలెక్ట్ చేసే ఉంది. సో, జస్ట్ మనం శాంపుల్ తీసుకొని సో, బ్రష్ అయితే నేను చిన్నగా పెట్టుకుంటున్నా. యాహ్! ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ శాంపుల్ తీసుకొని ఇక్కడ పెట్టి పెయింట్ చేస్తా చూడండి. చూసుకున్నారంటే చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంది రిజల్ట్ అయితే. సో, ఇలా. ఓకే. సో, ఇప్పుడు నేను బిఫోరు, ఆఫ్టరు, బిఫోరు, ఆఫ్టరు నేను దీన్ని ఫిట్ చేసి కూడా చూపిస్తా. కంట్రోల్ 0 మనకి బిఫోర్ ఇలా ఉండేది ఈ క్యాట్ అనేది. దాన్ని మనం ప్రాపర్‌గా అయితే సెట్ చేసాం. చూడండి చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది రిజల్ట్ అయితే. సో, వావ్! వండర్‌ఫుల్ కదా! సో, ఇలా మీరు ఏదైనా ఒక ఇమేజ్‌లో డిస్ట్రాక్షన్స్ ఏమన్నా ఉన్నా, ఏదన్నా చిన్న చిన్నగా అడ్జస్ట్ చేయాలన్నా కూడా మీరు ప్రాపర్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఉన్నది క్లోన్ చేసాం. నెక్స్ట్ మీకు ఇక్కడ నేను వేరే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. బిఫోర్ మనకి ఇయర్ సరిగ్గా లేకపోతే ఇయర్‌ని సెట్ చేసాం. సెకండ్ వీడియోలో క్యాట్‌కి ఐ సరిగ్గా లేకపోతే ఐని కూడా మనం ప్రాపర్‌గా సెట్ చేసాం. మరి ఈ వీడియోలో ఏముందని చూసుకుంటే మనకి ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో అయితే ఉంది. కాకపోతే మనం ఈ ఫోటోని చూసిన వెంటనే మన ఐస్ అనేవి మన సబ్జెక్ట్ మీదకి వెళ్ళట్లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వైర్ మీదకి వెళ్తున్నాయి. చూసారంటే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వైర్ ఉంది ఇక్కడ. సో, ఈ వైరు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫోటో దిగిన తర్వాత అన్‌ఫార్చునేట్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో వైర్స్ గానీ, పోల్స్ గానీ, ఇంకా ఏవేవో అన్నీ అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మన ఇమేజ్‌లో అయితే క్యాప్చర్ అవుతాయి. సో, మనకి చాలామందికి అవి ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చాలామందికి తెలీదనమాట. సో, ఇప్పుడు మీకైతే ఫోటోషాప్ గురించి ఐడియా ఉంది కాబట్టి మీరు ఇలాంటివన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో, అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటోస్ ఉన్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ మీదకి వెళ్ళాలి. అంటే ఆ కపుల్స్ మీదకి వెళ్ళాలి. సో, ఇక్కడ ఏమవుతుందంటే మన ఫోకస్ అంతా కూడా వాళ్ళ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి వైర్ మీదకి పడుతుందనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఆ వైర్‌ని రిమూవ్ చేసేయాలి. అప్పుడే మనకి ఫోటోకి మంచి లుక్ అనేది వస్తుంది. ఓకే. సో, దానికోసం మళ్ళీ నేను క్లోన్ స్టాంప్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ శాంపుల్ తీసుకొని ఇక్కడ పెయింట్ చేశానంటే నాకు పెయింట్ అవ్వట్లేదు సరిగ్గా. సో, ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ మనం ఓన్లీ ఫ్లిప్ హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నాం. సో, ఈ సిట్యుయేషన్‌లో దీన్ని డిజేబుల్ చేసేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసేయండి. సో, ఇప్పుడు మనకిది క్లోన్ స్టాంప్ టూల్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఫోటో ఇలా ఉంది. ఒకసారి జూమ్ చేసుకుంటున్నాను. కంట్రోల్ ప్లస్ యెస్. సో, ఇప్పుడు నేను దీన్ని ఇమేజ్‌ని అయితే డూప్లికేట్ చేసుకుంటున్నా. కంట్రోల్ జే ఓకే. నాకు ఈ ఇమేజ్ అనేది డూప్లికేట్ అయింది. సో, మీకు ఆల్రెడీ చెప్పాను గైస్. ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు న్యూ లేయర్ తీసుకొని ఆ న్యూ లేయర్ మీద అయితే వర్క్ స్టార్ట్ చేయండి. సో, ఇప్పుడు మనకి క్లోన్ స్టాంప్ టూల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఈ వైర్‌ని రిమూవ్ చేయాలంటే ఈ స్కైని శాంపుల్‌గా తీసుకొని ఇక్కడ పెయింట్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి వైర్ అనేది రిమూవ్ అయిపోతుంది. దానికోసం బ్రష్‌ని అయితే కొంచెం పెద్దగా పెట్టుకోండి. సో, ఆల్ట్ పట్టుకొని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేశారంటే అటు ఇటు బ్రష్ అనేది పెద్దగా అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ స్కైని శాంపుల్‌గా తీసుకున్నా. ఆల్ట్ పట్టుకుంటే నాకు ఆ సింబల్ వస్తుంది. ఆల్ట్ పట్టుకోకపోతే మీకు ఓన్లీ బ్రషే కనిపిస్తుంది. చూసారా అలాగా. సో, ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ పెయింట్ చేయండి. శాంపుల్ అనేది తీసుకుంది. ఇప్పుడు మనం పెయింట్ చేస్తే చూడండి ఆ ప్లస్ సింబల్ ఎక్కడుందో ఆ శాంపుల్ తీసుకొని ఈ వైర్ మీద పెయింట్ చేస్తుందనమాట. ఓకే. అలాగా. సో, అలాగే నేను కిందకొచ్చేసింది వైరు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కింద శాంపుల్ తీసుకొని మళ్ళీ పెయింట్ చేస్తా. ఓకే. యెస్. ఇలా రిమూవ్ అయిపోయిందా? ఎగ్జాక్ట్‌గా. ఓకే. ఇలా. సో, ఇప్పుడు మళ్ళీ పైన శాంపుల్ తీసుకోండి. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి వదిలిన తర్వాత ఆల్ట్ ఇలా పెయింట్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇక్కడ శాంపుల్ తీసుకొని ఇక్కడ పెయింట్ చేయండి. ఓకే. యెస్.
సో ఇక్కడ శాంపుల్, ఇక్కడ పెయింట్. శాంపుల్ తీసుకొని పెయింట్ చేయాలి. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా పెయింట్ చేయాలి. ఇక్కడ మనకి వేరే ఆబ్జెక్ట్ కూడా ఉంది. మనకి ఓన్లీ వైరే రిమూవ్ అవ్వాలి, ఈ ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ అవ్వకూడదు. సో మళ్ళీ ఇక్కడ కింద శాంపుల్ తీసుకుని మిగతా వైర్ని అయితే పెయింట్ చేయండి. యస్. ఓకే. ఇలాంటి చోట్ల మీరు కొన్ని సార్లు జూమ్ చేసుకుని వర్క్ చేయాలి. ఇంకా జూమ్ చేసుకోవాలి. కంట్రోల్+. ఓకే. యస్. ఇప్పుడు ఇక్కడ పైన శాంపుల్ తీసుకుంటున్నా, జస్ట్ ఇక్కడ పెయింట్ చేస్తున్నా. సో ఈ క్యాప్ దగ్గర చాలా కేర్ఫుల్గా పెయింట్ చేయాలి. క్యాప్ మీదకి వెళ్ళకూడదు, ఎందుకంటే క్యాప్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో కింద శాంపుల్ తీసుకుని మళ్ళీ రివర్స్లో పెయింట్ చేస్తున్నా. ఓకే. యస్. నేను పైన కింద 2 సైడ్స్ పెయింట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దగ్గర మీరు పెయింట్ చేశారంటే స్కై తీసుకుని చూడండి, రిమూవ్ అయిపోయింది. అయితే మీకు ఇక్కడున్న ఆబ్జెక్ట్ కూడా రిమూవ్ అయిపోయిందనమాట. సో మనకి ఓన్లీ వైరే రిమూవ్ అవ్వాలి. ఇక్కడున్న ఆబ్జెక్ట్ మనకి ఇలాగే కావాలి అని అనుకుంటే సో దానికి వేరే ట్రిక్ ఉంది, అది మీకు ఇప్పుడు చెప్తాను. సో మ్యాక్సిమం ఇలాంటివి ఎవరు పట్టించుకోరు, కానీ మేము ఆల్రెడీ హాలీవుడ్ ఫిలిమ్స్లో వర్క్ చేసాం కాబట్టి సో అక్కడ మనకి ఏదైతే రిమూవ్ చేయమన్నారో అదే రిమూవ్ అవ్వాలి. మిగతాదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. అలాంటప్పుడు మేము యూజ్ చేసే ట్రిక్ ఏంటంటే సో ఒకసారి అండూ చేసేస్తున్నాను. యస్. ఇప్పుడు చూడండి నేను దాన్ని ఎలా రిమూవ్ చేస్తాను. సో ఇప్పటి వరకు మనం స్కైని శాంపుల్ తీసుకుని పెయింట్ చేసాం. ఇక్కడ వైర్ రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని శాంపుల్ తీసుకుని పెయింట్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే ఇటు సైడ్ కూడా శాంపుల్ తీసుకుని ఇక్కడ పెయింట్ చేయండి. ఓకే. అలాగే ఇక్కడ. యస్. సో ఇక్కడ ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. యస్. ఇప్పుడు చూసుకున్నారంటే మీకు ఓన్లీ వైరే రిమూవ్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ అనేది అలాగే ఉందనమాట. ఇలా మనం మన క్రియేటివిటీతో కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి ప్రాపర్గా అయితే వర్క్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను స్పేస్ బార్ పట్టుకుని పక్కకి మూవ్ చేసుకుంటా. స్పేస్ బార్ పట్టుకుంటే మనకి హ్యాండ్ సింబల్ అనేది వస్తుందన్నమాట. సో నేను కంట్రోల్- చేసుకుంటా, ఎంత జూమ్ అవసరం లేదు. కంట్రోల్-. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ శాంపుల్ తీసుకుని ఇక్కడ పెయింట్ చేసుకోండి. ఓన్లీ ఈ క్యాప్ దగ్గర మాత్రమే జూమ్ చేసి కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. సో నేను ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా పెయింట్ చేస్తున్నా. బ్రష్ అయితే చిన్నగా పెట్టుకొని ఇక్కడ ఈ ఏరియా మట్టుకు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఈ ఏరియా దాటేసిన తర్వాత ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ నార్మల్గానే చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా తీసుకోండి బ్రష్. ఓకే. యస్. సో ఇలా నేను కంప్లీట్గా వైర్ని అయితే రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒకసారి ఫిట్ చేసి మీకు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. కంట్రోల్-0 ఫిట్. ఇప్పుడు మనం ఇది వర్క్ చేసిన ఇమేజ్, మనకి బిఫోర్ ఇలా ఉండేదన్నమాట. చూసారా? సో డిస్ట్రాక్షన్గా ఉండేది. ఆ వైర్ చూస్తే మనకి ఫోకస్ అనేది సబ్జెక్ట్ మీదకి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం వర్క్ చేసి ఆ వైర్ని రిమూవ్ చేసేసిన తర్వాత చూడండి, మన ఫోకస్ అనేది సబ్జెక్ట్ మీదకి అయితే వెళ్తుందన్నమాట. సో ఇలా మనం ఈ క్లోన్ స్టాంప్ టూల్ యూజ్ చేసుకుని ఏవైతే పార్ట్స్ కరెక్ట్గా లేవో ఆ పార్ట్స్ని క్లోన్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే ఎక్స్ట్రావి మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్లోన్ స్టాంప్ టూల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ వినండి ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే.